హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టావ్ నెట్వర్క్లో అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలు ఏమిటి, ఇంక దాంతోపాటు అసలు మనం ఈ యొక్క టావ్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎందుకు మైనింగ్ చేయాలి, దాంతోపాటు మనకు దీంట్లో వచ్చిన కొత్త మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక మీరు కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మనకైతే మన టావ్ నెట్వర్క్ యాప్ అయితే రీసెంట్గా ప్లే స్టోర్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ కూడా ముందుగా అయితే అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే మనకి యాప్ అనేది ఇంకా బాగా స్మూత్గా రన్ అవుతుంది. ఇంక దాంతోపాటు దీంట్లో ఉన్న డీటెయిల్స్ కానీ ఫాంట్స్ కానీ కొంచెం చేంజ్ అయితే అయ్యానండి, భారీగా అవ్వలేదు, కొంచెం అయితే అయినాయి అనమాట. సో ఈ ప్రాజెక్ట్లో కూడా మైనింగ్ అయితే చాలామంది చేస్తున్నారు యాక్టివ్గా, మంచి విషయమే. అందరూ కూడా ఇక్కడి నుంచైనా సరే ఇన్యాక్టివ్ అయిపోయిన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. సో దానికైతే కొన్ని మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. అవేంటో కూడా నేను చెబుతాను ఒకసారి అయితే. సో ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి రీసెంట్గా మనకైతే వీళ్ళు ఈ యొక్క అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మనకైతే ఫీచర్ చూసినట్లయితే ఇంకా దాంతోపాటు ఒక్కసారి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అసలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామండి. సో ముందుగా అయితే మనం ఏం చేయాలంటే మన టావ్ నెట్వర్క్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి హోమ్ ఆప్షన్ అని ఈ విధంగా రకరకాల అప్డేట్లు మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో ప్రొఫైల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ చూసుకోండి, మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే బికమ్ కాంట్రిబ్యూటర్ అండ్ ఎయిర్ డ్రాప్స్ అని మనకైతే 2 ఫీచర్స్ అయితే కొత్తగా కనిపిస్తున్నాయి. బికమ్ కాంట్రిబ్యూటర్ అండ్ ఎయిర్ డ్రాప్స్ అని. సో మనం ఏం చేయాలంటే ఒకసారి ఎయిర్ డ్రాప్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మీకు కనిపిస్తుంది కదా, పైన అయితే జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ మీద నొక్కండి ఒకసారి. ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే ఇప్పటి నుంచి మనల్ని ఒక వెబ్సైట్లోకి అయితే టావ్ నెట్వర్క్ వాళ్ళకి సంబంధించి వెబ్సైట్లోకి అయితే మనల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్ మనమైతే ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితేనండి ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే ఫండ్ రైజ్ అయితే చేస్తున్నారండి. సో ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సో చాలామంది కూడా ఫండ్ అయితే రైజ్ చేస్తూ ఉంటారు మైనింగ్ ప్రాజెక్టులు అయితే. సో టావ్ నెట్వర్క్ వాళ్ళు కూడా రైజ్ అయితే చేస్తున్నారండి. సో కాంట్రిబ్యూషన్ అనేది మనమైతే ఒక $10 నుంచి అయితే ఇచ్చే అవకాశం మనకైతే ఇవ్వడం జరిగింది. ఇంక దాంతోపాటు ఈ ప్రాజెక్టులో మనం ఖచ్చితంగా ఒక అంబాసిడర్గా అవ్వాలి అని ఉందనుకోండి, ఒపీనియన్ అనేది మనకైతే $100 అనేది పే చేయడం ద్వారా వీళ్ళైతే మనకి ఈ యొక్క అంబాసిడర్ బ్యాడ్జ్ అయితే ఇస్తాను చెబుతున్నారండి. అంబాసిడర్గా అయినందుకు ప్రతి విషయంలో కూడా ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో దానికి సంబంధించి అయితే వీళ్ళు ఇక టార్గెట్స్ ఏమీ లేకుండా ఇంత అమౌంట్ అనేది పే చేయడం ద్వారా కూడా మీకైతే ఖచ్చితంగా ఒక అంబాసిడర్ బ్యాడ్జ్ అనేది మేమైతే ఇస్తామని చెబుతున్నారండి. సో నేను చెప్పేది ఏంటంటే మనకైతే ఖచ్చితంగా ఇవేవి అక్కర్లేదండి. ఈ ప్రాజెక్టులు అయితే మనం ఫ్రీ మైనింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి బెనిఫిట్ అనేది వస్తుంది. మనం ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మన అంబాసిడర్గా ఉన్నా లేకపోయినా ప్రతి బెనిఫిట్ మనకు ఖచ్చితంగా వస్తుందండి. దాంట్లో డౌటే లేదు, వాళ్ళే చెప్పారు ఆ విషయాన్ని కూడా. కాకపోతే ఎవరైతే ఇక్కడ స్పెషాలిటీ కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోవడం ద్వారా వాళ్ళైతే అంబాసిడర్స్గాను కాంట్రిబ్యూటర్గా ఉండే ఛాన్స్ అయితే ఇస్తున్నారన్నమాట వీళ్ళైతే. సో చూసినట్లయితేనండి ఈ విధంగా మనకైతే టాప్ 10 అంబాసిడర్స్ ఎవరు, ఇంకా దాంతోపాటు ఇక్కడ టాప్ 10 కాంట్రిబ్యూటర్స్ ఎవరు, ఇంక దాంతోపాటు ప్రైమ్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు మనకైతే ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నారండి. సో వాళ్ళ యొక్క వివరాలు మనకైతే కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్ మీద, మనకైతే లోడ్ అయితే అవుతుందన్నమాట. కానీ ఒకటే చెబుతున్నానండి, మనకైతే ఇక్కడ ఈ పెయిడ్ మ్యాటర్ అనేది ఖచ్చితంగా అవసరం లేదనే చెబుతున్నాను నేనైతే. ఈ ప్రాజెక్ట్లో మనకైతే మైనింగ్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా వస్తుంది కాబట్టి దాన్ని మాత్రం మనమైతే సద్వినియోగం చేసుకుందాము అని మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను, మనమైతే ఖచ్చితంగా ఇలాంటి వాటికైతే అక్కర్లేదండి. మనకేమైనా టార్గెట్స్ ఇచ్చారనుకోండి, ఆ టార్గెట్స్ ఫిల్అప్ చేయడం ద్వారా అయితే అంబాసిడర్గా అవ్వచ్చు, కానీ ఇక్కడ అమౌంట్ పే చేసి అవ్వడం అనేది అంత వర్త్ అయితే కాదని మనకు అక్కర్లేదు. సో ఇది అంబాసిడర్ ప్రోగ్రామ్ సంబంధించి అయితే చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇవ్వాలనుకున్నాను. సో ఇచ్చేసానండి. దానికి మనకైతే ఎటువంటి సంబంధం లేదు. ఈ ప్రాజెక్ట్లో మనకి ఫ్రీ మైనింగ్ మాత్రమే చాలండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు అండి వీళ్ళైతే ఒక బిట్కాయిన్ థియరీ కూడా తీసుకొచ్చారండి రీసెంట్గా అయితే. అసలు ఈ యొక్క ప్రాజెక్టులు ఎందుకు మైనింగ్ చేయాలి యాక్టివ్గా ఉండి అనే దాని గురించి అయితే ఒక మంచి సమాచారం అయితే ఉందని తెలుసుకుందాం ఒకసారి. సో చూసినట్లయితే బిట్కాయిన్ అనేది ఉచితంగా వచ్చినప్పుడు చాలామంది దాన్ని నమ్మలేదు, దానిని వ్యతిరేకించారు, ఇంకా అదే విధంగా నవ్వారు కూడా. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త గ్యాడ్జెట్ కానీ
కొత్త ఒపీనియన్ గానీ, ఒక కొత్త విషయం గానీ, కొత్త సబ్జెక్ట్ గానీ, కొత్త ప్రక్రియ గానీ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు నమ్మరండి. సో, 99.9% అయితే ప్రజలు నమ్మరనమాట. సో, ఆ రోజుల్లో ఏం జరిగిందంటే 2010లో అండి జరిగింది. బిట్‌కాయిన్స్‌కి సంబంధించి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. తన పేరు గావిన్ ఆండ్రెసెన్. ఒక సాధారణ క్యాప్చా పనిని పూర్తి చేయడం ద్వారా 5 బీటీసీలైతే 5 బిట్‌కాయిన్స్ అయితే మేమైతే గిఫ్ట్‌గా ఇస్తాము. మీరైతే కొన్ని క్యాప్చాస్ ఉంటాయి కదండీ! మనకి చిన్న చిన్న క్యాప్చాస్ వాటినైతే ఎంటర్ చేయండి మా వెబ్‌సైట్‌లోకొచ్చి మీకు రివార్డ్స్ రూపంలో బిట్‌కాయిన్స్ ఇస్తామని చెప్పారనమాట. 2010లో అంటే బిట్‌కాయిన్ అనేది స్టార్టింగ్ డేస్‌లో ఉన్న టైం అండి. అంటే రూ. 1, రూ. 2 టైంలో అనమాట ఇదంతా జరిగింది కూడా. సో, అప్పుడు వాళ్ళేమనుకున్నారు, ఈ క్యాప్చా వర్క్ చేసి 5 కాయిన్‌ల కోసం ఎంతెంత కష్టపడాలనుకున్నారు గానీ, ఆ సమయంలో చాలామంది కూడా బిట్‌కాయిన్‌లో పనికిరానిదిగా, ఒక మోసంగా లేదా ఎప్పటికి విజయం సాధించలేనిదిగా కొట్టిపారేశారు. అది ఉచితం రావడం అనేది చాలా ముఖ్యమైనదిగా ఉందండి. సో, ఫ్రీగా వస్తుందంటే క్రిప్టో అనేది చిన్న విషయం అయితే కాదండి. దాన్ని అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. అది అందరి చేతిలో ఉండాలని ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్ అయితే కోరుకుంటుందనమాట. సో, ఇక్కడ చూడండి చరిత్ర మరోలా రుజువు చేసింది. ఉచిత బిట్‌కాయిన్ పొందడానికి కొద్ది లక్షలు మందైతే ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు అదైతే ఖచ్చితంగా సాధ్యమైతే కాదు. కొద్ది క్షణాలు కేటాయించినట్లయితే వాళ్ళందరూ కూడా అంటే ఆ రోజుల్లో 2010లోనే ఓకే. ఒక 5 క్యాప్చర్‌లు ఎంటర్ చేయడం ద్వారా ఒక 5 బిట్‌కాయిన్‌లు వస్తాయని చెప్పారు కదా! అని వాళ్ళు కొంచెం వాళ్ళైతే ఆ చిన్న పని చేయడం వల్ల ఈరోజైతే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలకైతే అధిపతులుగా ఉండేవాళ్ళండి. కానీ వాళ్ళైతే దాన్ని ఎవరు వినలేదు, చేయలేదనమాట. సో, ఎందుకైనా సరేనండి మనకైతే ఒకళ్ళు వచ్చి ఒక సలహా ఇస్తున్నారంటే దానిని మనం ఖచ్చితంగా పాటించడంలో తప్పేం లేదండి. సో, అదే విధంగా మైనింగ్ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేయండి, చేయండి అని చెప్పడం ద్వారా చాలామందికైతే ఇబ్బంది కలగవచ్చు. మైనింగ్ అనేది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు గానీ, చేసుకోవడం ద్వారా బెనిఫిట్ అనేది చేసుకునే వ్యక్తికే ఉంటుందండి. చేపిచ్చే వ్యక్తికి కాదు. చేసుకునే వ్యక్తికి ఇక్కడ బెనిఫిట్ అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ నేడు ఒక బిట్‌కాయిన్ సొంతం చేసుకోవడానికి కూడా చాలామందైతే ఒక తీరని కోరికలాగైతే ఎదురు చూస్తున్నారు. సో, ఒక బిట్‌కాయిన్ ఖరీదొచ్చేసి 60,00,000 నుంచి 70,00,000 అయితే ఉందండి. సో, ఒకటి మనం సొంతం చేసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో, అందుకే ఇలాంటి ఫ్రీ మైనింగ్ అవకాశాలు ఇచ్చినప్పుడు వదులుకోద్దని చెబుతున్నారనమాట. సో, దీంట్లో నీతి ఏమిటంటే అవకాశాలు ఉచితంగా, కొత్తగా మరియు సరిగ్గా అర్థం చేసుకోనప్పుడు తరచుగా విమర్శించబడతాయి. అవి అరుదైపోయిన తర్వాత వాటి విలువ సాధారణంగా గుర్తించబడుతుంది. సో, ఈ విధంగా అండి మైనింగ్ ప్రాజెక్ట్ అనేది కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలని చెబుతున్నారనమాట. టావ్ కుటుంబ సభ్యులారా, ప్రతికూలత మిమ్మల్ని కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఆపనివ్వకండి. లక్ష్యంపై దృష్టి పెట్టండి. సార్థకతతో తోడ్పడండి మరియు ఒక అర్థవంతమైన నిర్మాణంలో భాగం కండి. సో, ఈ విధంగా ఈ యొక్క టావ్ నెట్వర్క్ అనే ప్రాజెక్ట్‌లో ఎవరైతే మొదటి నుంచి కూడా అంటే ఈ యొక్క యాప్ మనకి తెలిసిన రోజు నుంచి ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక విజేతలుగా నిలబెట్టడానికి మార్కెట్‌లో మేమైతే ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా అందరూ ఒకటి పాయింట్ అయితే గమనించాలని కోరుకుంటున్నాను. సో, ఈ విధంగా ఒక బిట్‌కాయిన్ అనేది కోల్పోవడం జరిగింది. ఆ రోజుల్లో చాలామంది కూడా. కానీ ఆ తర్వాత మైనింగ్ ప్రాజెక్ట్‌లో అయితే పైకాయిన్ ప్రాజెక్ట్ అనేది చాలామందినైతే వేలాధికారిని, లక్షాధికారుల్ని, కోటీశ్వరులను కూడా చేసిందండి. ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళని మొదటి రోజు నుంచి మైనింగ్ చేస్తున్న బ్యాచ్ సంగతి నేను మాట్లాడుతున్నాను. అందరి గురించి కాదు. సో, ఈ విధంగా అండి ఒక మైనింగ్ ప్రాజెక్ట్ మనకి ఎర్లీ డేస్‌లో పరిచయం అయిన తర్వాత అయితే దాన్ని ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోకూడదు కదా! అనే పాయింట్ అయితే మనకి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి ఈ యొక్క విషయం ప్రకారంగా అయితే. సో, ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్‌కి, మన వ్యూవర్స్ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏవైతే మైనింగ్ ప్రాజెక్టులు చేస్తున్నామో ఓపికతో అందరూ కూడా చేసుకోవడం ద్వారా 100కి 200% మనకైతే లాభం అయితే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఓపిక, నమ్మకం అనేది ఉండాలన్నమాట. సో, చాలామంది అయితే మిడిల్ డ్రాప్ అయిపోతారు. ఒక 100 మంది జాయిన్ అయినట్లయితే ఒక మైనింగ్ ప్రాజెక్ట్‌లో దాంట్లో మైనింగ్ చేసేది ఒక 30-50 మంది మాత్రమేనండి. సో, 50-60% అయితే ఆగిపోతారు. సో, వాళ్ళ రీజన్స్ మనకైతే ఉంటాయి. నో ప్రాబ్లమ్. కాబట్టి ఎవరైనా సరే అలా ఆగిపోకుండా ఉండడం ద్వారా మాత్రం మనకైతే ఇక్కడ మంచి బెనిఫిట్ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది కదా! అనేది చెబుతున్నారండి. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనకి సంవత్సరాలు డిలే కాకుండా అండి వచ్చే జనవరిలోనే ఈ యొక్క టావ్ నెట్వర్క్ కాయిన్ అయితే మనకైతే ఇక్కడ క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ అయితే కాబోతుంది అనే విషయాన్ని అయితే వీళ్ళు మనకైతే క్లారిటీగా చెప్పడం జరిగిందండి. సో, లిస్టింగ్ అనేది మనకైతే 2027 Q1 జనవరిలో మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చండి. అంతకంటే ముందుగా మనకైతే కేవైసీ ఆప్షన్ అయితే ఒక 2-3 మంత్స్ ముందు తీసుకొస్తామని చెప్పారు. దానికంటే ముందు మనకైతే సప్లై అంతా ప్లానింగ్స్ ఏమిటి అవన్నీ కూడా వివరిస్తామని చెప్పారండి. సో, చాలా మంచిగా వెళ్తున్న ప్రాజెక్ట్ కాబట్టి మీరందరూ కూడా దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే మిస్ అవ్వకుండా అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకున్న ఆ థియరీ మొత్తం కూడా ఇది చాలా చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్ అండి. సో, ఖచ్చితంగా ఎవ్వరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. వీళ్ళ స్లోగన్ ఏంటంటే 1 టావ్ ఈక్వల్ టు 2 పై అని చెబుతున్నారండి. సో, పై కాయినే ఎంత
ప్రపంచం సృష్టించిందో మనకు తెలిసిన విషయమే. సో, దాంట్లో ఇది ఈ కాయిన్ ఆ సగం గాని, పావు గాని సృష్టించిన ప్రపంచం అనేది మనకి గ్రేటే కదండీ! సో, అందుకే చెబుతున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో కూడా అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ చేయాలని మన రిక్వెస్ట్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.